హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో సీతాఫలంతోటి ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ సీతాఫలంతో మిల్క్ షేక్ అనేది పెట్టాను, ఒక్కసారి చూడండి. ఈ ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ బాగా పండిన పండ్లను తీసుకొని, నేను ఇంతకుముందు వీడియోలో వచ్చేసి ఒక ప్రాసెస్లో చెప్పానండి, గింజలన్నీ వేరు చేసుకోవడము. చోపర్లో వేసేసి ఇలా మనం గట్టిగా లాగుతూ పుల్ చేస్తూ ఉంటే ఆ గింజలన్నీ సపరేట్ అవుతాయి. అలా కాకుంటే ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ విధంగా మనము జల్లిగంటే ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసి దాంట్లోకి ఈ గుజ్జునంతా వేసేసుకొని విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ మనము పైన అంతా కలుపుతూ ఉంటే గింజలు కూడా ఈజీగా సపరేట్ అవుతాయి. లేదు ఇవన్నీ ప్రాసెస్ కూడా నచ్చకపోతే చేతితో హ్యాపీగా మెదుపుకోవచ్చు. మెదిపినా కూడా ఈజీగా గింజలు అనేది వచ్చేస్తాయండి. సో ఈ విధంగా మనం ఐస్ క్రీమ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి ఇలా విస్కర్తో మనం జల్లిగంటలో అంతా గుజ్జునంతా వేసేసి ఈ విధంగా మనం కలుపుతూ ఉంటుంటే కొంచెం దగ్గర ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా గింజలు అనేవి సపరేట్ అవుతాయి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది ప్రాసెస్ అనేది కూడా. మీకు అంటే ఆ విధంగా ప్రాసెస్ అనేది చేసుకుంటూ మనం పల్పునంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఈ సీతాఫలం ఈ సీజన్లో వచ్చే ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా మనకి చాలా హెల్దీ అండి. అందులోనూ సీతాఫలం మనం ఈ విధంగా పిల్లలకి పెట్టాలంటే గింజలు తీసి పెట్టడం కూడా కష్టమైపోతుంది. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు. ఈ విధంగా మనం పల్పునంతా సపరేట్ చేసి వాళ్ళకి బౌల్లో వేసిచ్చినా బాగానే ఉంటుంది. ఇంకాస్త వాళ్ళు తినేలాగా టేస్టీగా చేసుకోవాలి అంటే ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అసలు స్టవ్తో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పల్పునంతా తీసుకొని మీరు ఏదైనా బౌల్ కొలత అయినా తీసుకోవచ్చండి. నేను పల్పు వేసిన బౌల్ కొలతతోటే ఏదైనా తీసుకుంటున్నాను. దాంట్లో మనకి సీతాఫలంలో గింజలు లేకుండా ఉండే పల్పు ఉంటుంది కదా, దాన్ని కొంచెం సపరేట్గా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పల్పునంతా వేసి ఒక్కసారి మిక్సీ చేసేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనకు ఐస్ క్రీమ్ టెక్స్చర్ రావాలి అంటే క్రీమీగా మనకి బయట క్రీమ్స్ అనేవి దొరుకుతాయి కదా, ఆ క్రీమ్ తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలండి. లేదు అంటే మంచి పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడను కూడా మనకి కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఆ మీగడను కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 200 ml వరకు క్రీమ్ అనేది వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఇలా 2 cups వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ వల్ల ఏంటంటే మనకి టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తంగా 2.5 cups అయిపోయింది. సో ఇది కొంచెం మనకి ఆ అరోమా ఫ్లేవర్ ఉండాలి అని అనుకుంటే ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళైతే యాలకులు కూడా దంచి పొడి కట్టి వేసేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి షుగర్ అనేది ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదండి. దీంట్లో ఉన్న తీపిదనంతో ఐస్ క్రీమ్ కూడా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి ఇంకా ఎక్స్ట్రా తీపిగా కావాలి అని అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఒక చిన్న కప్పుతోటి. ఈ విధంగా దాన్నంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఐస్ క్రీమ్ బౌలే తీసుకుంటున్నాను. లేదు అంటే మీ దగ్గర ఉన్న ఏదైనా గ్లాస్ బౌల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఐస్ క్రీమ్ బౌల్ ప్లాస్టిక్ది ఐస్ క్రీమ్ బౌల్ ఉండేసరికి దాంట్లోనే వేసేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 4 hours తర్వాత తీసి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. అలా 2 times మిక్సీ పడితేనే మనకు అది ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అదే బౌల్లోకి వేసేసి మనం ముందుగానే ఆ పల్పునంతా తీసి పెట్టుకున్నాం కదా, గింజలు లేకుండా మనకు సీతాఫలంలో ఉండే సపరేట్ పల్పు, సో దాన్ని దీంట్లోకి వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకేమైనా నచ్చితే పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే తినేటప్పుడైనా వేసి తీసుకోవచ్చు అండి. అలా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అనేది. బట్ అన్నీ ఒకేసారి కలిపితే ఆ సీతాఫలం టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఆ పల్పునంతా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇవి మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి ఆ టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత పైనుంచి బటర్ పేపర్ని పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్
మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. లేదంటే 8 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకు ఆ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మంచిగా. మన ఐస్ క్రీమ్ ఎలా అయితే టెక్స్చర్ ఆ విధంగా అయిపోతుంది. ఈ విధంగా 8 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే దానికన్నా ఇలా మన చేతులతో మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. ఈ విధంగా ఐస్ క్రీమ్ని పిల్లలకి ఎంతో హెల్తీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రీమ్ బయటది కొనే పని లేకుండా, ఇష్టం లేకపోతే ఇంట్లో పాల మీద మీగడ వేసుకున్న బాగానే ఉంటుంది. మిల్క్ పౌడర్ మీకు నచ్చకపోతే మిల్క్ పౌడర్ని స్కిప్ చేసి షుగర్ పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుందండి. కొంచెం టెక్స్చర్ డిఫరెన్స్ వస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఏ విధంగా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా సీతాఫలం ఐస్ క్రీమ్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.